హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ గ్రూప్ డి ఈ గ్రూప్ డి ప్రయత్నం అనేది మాకు లాస్ట్ టైము, ఇంకా దీని తర్వాత మాకు ఏజ్ అనేది అయిపోతుంది, మేము ఇంకా చదవాలన్నా సరే చదవలేము, కష్టపడాలన్నా కష్టపడలేము అని అనుకున్న వాళ్ళు, అంటే ఇదే లాస్ట్ అటెంప్ట్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని విషయాలు నేను చెప్దాము అని నేను అనుకున్నాను. నిన్న నాకు కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేసినప్పుడు, అన్న ఇది మా లాస్ట్ అటెంప్ట్, ఇదే మా లాస్ట్ అటెంప్ట్, మేమేం చేయాలి, ఎలా చదవాలి, ఇంకా ఎలా చదవాలి, మేము ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి అని నన్ను అడిగినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నా నుంచి ఏదైనా ఖచ్చితంగా స్టడీ పరంగా ఏదో ఒకటి ఇవ్వాలి అని నేను ఆలోచించాను. ఖచ్చితంగా వాళ్ళ గురించి కొంచెం కేర్ తీసుకోవటం కానీ, లేకపోతే నా దగ్గరున్న మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వటం కానీ, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనేది నా ఆలోచన అనేది నిన్న స్టార్ట్ అయింది. అయితే దీనివల్ల నాకు ఉపయోగం ఉన్నదా అంటే ఉపయోగం ఉన్నది. ఆ ఉపయోగం ఏంటిదనంటే, ఒకవేళ సరే మీకు ఎప్పుడైనా సరే జాబ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా నా పేరు అనేది మీరు గుర్తుపెట్టుకుంటారు. అంటే నా జీవితంలో సుఖం ఉండాలా, కష్టం ఉండాలా అని అనుకుని డిసైడ్ చేసుకునే ఆప్షన్ మీకు ఇప్పుడే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అనేది ఉండదు. నాకు ఇప్పుడు చదవాలనిపిస్తుంది, నేను ఇప్పుడు పనులకు వెళ్తుంటే నేను ఆ పనులు చేయలేకపోతున్నాను, ప్రైవేట్ జాబులు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇప్పుడు నాకు చదవాలనిపిస్తుంది అని అన్నా సరే, లాస్ట్ టైం అభ్యర్థులు అంటే ఈ సంవత్సరం తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే అవకాశం ఉండదు. అయితే జాబ్ కనుక కొడితే మీ లైఫ్ అనేది మారిపోతుంది. సంతోషాల బాట మీరు నడవటమే కాదు, మీ ఫ్యామిలీని కూడా నడిపిస్తారు. అయితే లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను కొన్ని విషయాలు మాట్లాడదాము, వాళ్ళతో చెప్దాము అని నేను వారి కొరకు ఈ వీడియో చేయటం జరుగుతుంది. చూడండి, ఎలాగైనా సరే జాబు కొట్టగలను అనే ఒక నమ్మకం ఏంటంటే ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు అనేక మంది జాబ్ కొట్టి రైల్వే స్టేషన్లో కానీ చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తే, వాళ్ళతో మాట్లాడితే వారు కూడా మీతో మాట్లాడతారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, మనిషి వలన సాధ్యమే, అతను మనిషే, మీరు మనిషే, అతని ఒంట్లో ప్రవహించేది రక్తమే, మీ ఒంట్లో ప్రవహించేది కూడా రక్తమే. ఎక్కడ తేడా ఉంది? కష్టంలో తేడా ఉంది, ఆలోచించే విధానంలో తేడా ఉంది. అంతేగాని నాకు రాదు, మీకు రాకపోతే ఫస్ట్ క్లాస్లోనే రాకూడదు. ఫస్ట్ క్లాస్లోనే సెకండ్ క్లాస్కి మీరు వెళ్ళకూడదు. ఎందుకనంటే ఫస్ట్ నుంచి రాకూడదు. ఎందుకు? 1, 2 నేర్చుకున్నారు, ఆలు నేర్చుకున్నారు, ఏబిసిడీలు నేర్చుకున్నారు, ఎడిషన్స్ 1+1 ఎంత అంటే 2 అని చెప్తారు. మరి ఒకవేళ మీకు అసాధ్యమైతే మీరు అక్కడే అయిపోవాలి. ఇక్కడ దాకా ఎందుకు రావాలి మీరు? అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, డిసప్పాయింట్ అనేది ఉండద్దు. మీరు కష్టపడితే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు తినగ వేము తీయగా ఉండునని కొంతమంది చెప్పినప్పుడు, ఇప్పుడు తినగా వేము ఎలా ఉండాలి? చేదుగా ఉండాలి. మరి తీయగా ఎందుకు ఉంటుంది? అక్కడ ఏమవుతుందంటే, అక్కడ సందర్భం ఎందుకు ఇచ్చాడు? మీరు ఏదైనా సరే కష్టపడితే అది ఒకానొక టైంలో అది మీరు సాధిస్తారు అనేది ఆ భావన మీకు ఉండాలి. అంతేగాని భయపడుకుంటా, వామ్మో నాకు ఈసారి వస్తుందా రాదా, ఎప్పుడైనా చూడండి, భయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మనం ఖచ్చితంగా పొరపాటు పడతాం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అనేవి, భయం కానీ టెన్షన్ కానీ వదిలేయండి. మేబీ జూలై లేదా ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుందని నా యొక్క అంచనా. మరి అప్పుడు దాకా ఉన్నప్పుడు ఇప్పటి నుంచి టెన్షన్ పడే బదులు ఇప్పటి నుంచి కష్టపడితే అది ఈజీ అవుతుంది కదా. అది మ్యాథ్స్ అవని, ప్యూర్ మ్యాథ్స్ అవని, రీజనింగ్ అవని, జనరల్ సైన్స్ అవని, ఏదైనా సరే ఇప్పటి నుంచి కష్టపడితే అప్పుడు వెళ్ళేసరికి ఈజీ అవుతుంది కదా. అంటే మీరేం చేస్తున్నారంటే, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, చదవటం పక్కన పెట్టి నాకు ఒకవేళ రాదేమో అని ఆలోచించడం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ థింగ్. ఎందుకు అని అంటే, ఇంత ఇదిగా మీకు చెప్పడానికి గల కారణం, ప్రతి ఒక్కళ్ళు ఈ లాస్ట్ అటెంప్ట్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా చాలా పూర్ వాళ్ళు.
ఎలా అంటే ఒక హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుందాము అనుకున్నా సరే అంత అమౌంట్ లేవు, అంత అమౌంట్లో కూడా కోచింగ్ అనేది దొరకట్లేదు, అంత అమౌంట్లో కూడా కోచింగ్ దొరకట్లేదు అని వాళ్ళు అలానే మిగిలిపోవాలంటే పొరపాటున కూడా మిగిలిపోకూడదు అనేదే నా ఉద్దేశం. ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి అన్న కసి ఉంటుంది, కానీ సోర్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. కాబట్టే నేను ఆలోచించి మీ చేత ఎలాగైనా జాబ్ కొట్టియాలి. ఎందుకనంటే దానివల్ల నాకు వచ్చేదేం లేదు. అంటే రేపున్నాడు నేను మీకు చేసిన మంచి అనేది ఖచ్చితంగా మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఆ రూపంలో నాకు చాలు, కానీ దీనివల్ల ఏం లేదు. ఎందుకనంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చే నేను అక్కడ మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నాము, ఇదేం నా లాస్ట్ అటెంప్ట్ అని కొంతమంది అయితే మ్యారేజ్ చేసుకొని ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే లాస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఎలాగైనా మీకే కదా రావాల్సింది, ఇప్పుడు ఎలాగైనా మీకే కదా రావాల్సింది జాబు. 22 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మరలా 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరికి రావాలి జాబు? మీకే కదా రావాల్సింది. 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒకలాగనే, మీరు ఒకలాగనే చదివితే ఉపయోగం ఏముంటుంది? థింక్ చేయండి, ఆలోచించండి. నాకు అవేర్నెస్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నాకు మ్యాథ్స్ రాదనే భావనలో బతకకండి, పక్కకు రాండి. ఓకేనా? ఎలాగైనా జాబ్ కొట్టగలను అనే నమ్మకం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే టైం టేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. వేరే ఛాన్సెస్ లేవు. 6 నెలల వరకు, లేకపోతే 4 నెలల వరకు, 3 నెలల వరకు మీ యొక్క ఆలోచన మొత్తం ఓన్లీ స్టడీ పరంగానే పెట్టాలి. ఇది వేరే మార్గం ఏం లేదు. వేరొక మార్గం ఉంటే, ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి, అక్కడ ఆటో ద్వారానే వెళ్ళాలి, లేకపోతే బండి ద్వారానే వెళ్ళాలి, లేకపోతే విమానం ద్వారానే వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ సోర్సెస్ ఏం లేవు. మీరు నేను చెప్పినట్టు మాత్రమే వెళ్ళాలి. అంటే నేను మీకు ఒక టైం టేబుల్ ఇస్తాను, ఆ టైం టేబుల్ ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాలి. అన్న నాకు చెయ్యి నొప్పి వస్తుంది, అన్న ఇప్పుడే పోయి వస్తాను, ఇవి మొత్తం మాటలు ఏం చేయాలంటే కొన్నాళ్ళు బంద్ చేయాలి, కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. అది కేవలం మీ కొరకే. 6 నెలల తర్వాత, లేకపోతే 4 నెలల తర్వాత మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు అనుభవించే సుఖం అనేది ఫ్యూచర్లో ఎక్కువగా ఉంది, దానివల్ల వచ్చే సంతోషం ఎక్కువ. అలాంటప్పుడు దాని యొక్క కష్టం కూడా అలానే ఉంటుంది. మీరు కష్టపడకుండా సంతోషం మాత్రం ఎక్కువ కావాలనుకోవటం అది మన మూర్ఖత్వం, అది ఎప్పటికీ జరగదు. నెక్స్ట్ ఏంటంటే ఏది నాకు రాదు అనే భావన ఉండకూడదు. అంటే ఎలా? నాకు మ్యాథ్స్ రాదు, ప్యూర్ మ్యాథ్స్ రాదు, నాకు రీజనింగ్లో నేను వీక్ అన్నా, మ్యాథ్స్లో కొంచెం వీక్ అన్నా, జనరల్ సైన్స్లో వీక్ అన్నా. ఎందుకు వీక్ అని మీరే ముందు చెప్పుకుంటున్నారు? వీక్ అని మీరే ఎందుకు ముందు చెప్పుకుంటున్నారు? అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? అంటే ఒకవేళ మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు రాకుండా అవి చూసినప్పుడు అవును నాకు మ్యాథ్స్ ఎక్కువ రావు కాబట్టే నాకు తక్కువ మార్కులు వచ్చాయని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? ఎప్పుడైనా సరే అలా చేయొద్దు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో, ఈ రన్నింగ్ రేసులో ప్రతి ఒక్కటి మీరు పట్టుకునే వెళ్ళాలి. అంతేగాని ఇది నాకు రాదు అని అక్కడ వదిలేయకూడదు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు రాదు అని అంటే చిన్నప్పటి నుంచే రాకూడదు. నడవటం రాకూడదు, తినటం రాకూడదు, పరిగెట్టడం రాకూడదు, ఏది రాకూడదు. మరి అవి వచ్చినోడివి, అవి నేర్చుకున్నాడు, ఇది ఎందుకు రాదు నీకు? ఓకేనా? కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత అందరి వల్ల సాధ్యమైనప్పుడు మన వల్ల ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు కాదో చెప్పండి. ఇప్పుడు నీ వలన ఎందుకు రాదో, ఎందుకు నా వలన ఇదే లాస్ట్ అటెంప్ట్, నా పేరు ఆ గ్రూప్ డి లిస్ట్లో ఉంటుంది అనే భావన నీకెందుకు రావట్లేదు అని అంటే నీ సామర్థ్యం తక్కువని నువ్వు అంచనా వేసుకుంటున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి 70 కేజీల వరకు మోయగలడు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 70 కిలోలు మోసే అంత వద్దు, నాకు ఒక 50 కిలోలు మోస్తాను సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకు? 50 కేజీలు ఎత్తి నువ్వు ఇంకొక 20 కేజీలను కూడా ఎత్తగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఎందుకు ఎత్తట్లేదు? అది నీ మిస్టేక్.
నువ్వు మోసేటప్పుడు మొయ్యి, 70 కేజీల వరకు మోస్తాను అనుకున్నప్పుడు మొయ్యి. అంటే ఒక టాపిక్ నువ్వు చదువుతున్నప్పుడు ఇంకా దాన్ని నువ్వు తెలుసుకోగలనన్న సామర్థ్యం నీకు ఉన్నప్పుడు దాన్ని నాకు రాదు అని ముందే ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆ అవసరము ఎందుకు వచ్చింది? ఇది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లు కాదు. నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తున్నావు అంటే కష్టాల్లోకి నష్టాల్లోకి నెడుతున్నావు. ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని చూసి గౌరవం ఇవ్వాలంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్ దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడు ఏం చేస్తారు? ఒక స్కూటర్ వేసుకొని దాంట్లో ఒక ముగ్గురు ఎక్కించుకొని ఇరుకిరుగ్గా పోతే ఎవరో వచ్చారులే అని అనుకుంటారు. అదే ఫంక్షన్కి మీరు గ్రూప్ డి జాబ్ కొట్టి ఒక కారులో ఏసీ వేసుకొని వెళ్ళి, కుదిరితే కళ్ళజోడుగానే పెట్టుకోండి. మీరు అలా దిగారనుకోండి, ఎవరో వచ్చారు ఒక పెద్ద వ్యక్తి అని చెప్పేసి ఒక గౌరవం అనేది మీకు ఇస్తాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మీ జాబ్ అనేది మీకు గౌరవం తెస్తుంది. అంటే ఏది కూడా నాకు రాదు అనే భావన మాత్రం మీకు ఉండకూడదు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఇదే, ఎవరైతే లాస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు ఏం చేస్తారంటే, నా నెంబర్కి కాల్ చేయండి. 7780601429 అనే నెంబర్కి, ఈ నెంబర్కి కాల్ చేసి నేను మీకోసం ప్రత్యేకంగా ఒక టైం టేబుల్ ఇస్తాను. ఇంకా ఏంటంటే, మీకు టైం ఎక్కువ కేటాయిస్తాను. ఎవరైతే బ్రదర్ మాకు ఇది అర్థం కావట్లేదు, ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు అని అంటారో, మీకు నేను టైం ఎక్కువ కేటాయించి వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే నా నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల నాకు వచ్చే లాభము అని అంటే ఏమీ లేదు. ఇప్పుడు నా సబ్జెక్ట్ మీరు విని, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు విని, ఒకవేళ మీకు బుద్ధి పుట్టి బ్రదర్ మా కోసం ఎంత చేశాడు అని అనిపిస్తే, మీ దగ్గర ₹10 ఉంటే ₹10 ఇవ్వండి, ₹20 ఉంటే ₹20 ఇవ్వండి, ₹1 ఉంటే ₹1 అండి. అసలు లేవనుకోండి, వదిలేయండి. ఇక్కడ నాకు అమౌంట్ ముఖ్యం కాదు. ఒకవేళ కనుక లేనివాడిని కనుక పైకి తీసుకొని వస్తే వాడు ఎప్పుడూ కూడా సహాయం చేసినవన్నీ మర్చిపోడు. లేనివాడే కాదు, ఎవరైనా సరే ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోడు. అంటే ఒక వ్యక్తి ఒక నదిలో మునిగిపోతుంటే అతన్ని మనం గనక పైకి లాగామనుకోండి, ఎవరో నన్ను కాపాడారులే అని అనుకోరు. ఏమనుకుంటారంటే, సహాయం చేసిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా అక్కడ ఆశించేది కూడా నేను అలానే ఆశిస్తాను. నాకు వేరేది ఏమొద్దు. నేను పడని కష్టమేం కాదు, నేను చూడని ఏం కాదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి. ఎలాగైనా సరే గ్రూప్ డిలో ఒక జాబ్ అనేది మీకు ఉండాలి. కాబట్టి ఒక టైం టేబుల్ అనేది మీకు అందిస్తాను నేను. ఆ టైం టేబుల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నాకు చీమ కుట్టింది, లేకపోతే దోమ కుట్టింది, ఇప్పుడే నేను ఇటు పోయి వచ్చాను అనే కథలు మాత్రం అస్సలకే చెప్పొద్దు. ఎందుకు అనేది 4 నెలల తర్వాత మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ హాల్లోకి మనం ఎంటర్ అయ్యి మరలా ఎగ్జామ్ హాల్లోకి బయటకు వచ్చేటప్పుడు మొహం మామిడికాయ మాడిపోయినట్టు మాడిపోకూడదు, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడే కొంచెం మనసు కూడా నిమ్మలంగా ఉంటుంది. మీరు పెట్టింది కరెక్టో రాంగో మీకే తెలవకుండా, ఏదో భయపడుకుంటా, ఏదో బోన్లో నుంచి బయటకు వచ్చినట్టు అట్లా భయపడుకుంటా కాదు. ఏంటంటే కాన్ఫిడెంట్ ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు కష్టపడాలి. నాకు 35 సంవత్సరాలు లేకపోతే 36 సంవత్సరాలు నేను కష్టపడే ఓపిక లేనన్నప్పుడు, నేను కష్టపడలేనేమో అన్నప్పుడు అసలు కష్టపడకండి. టైం అనేది వేస్ట్ చేసుకోకండి. నాకు ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, నేర్చుకునే సామర్థ్యం నా దగ్గర ఉంది, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టగలను అనే నమ్మకం నాకుంది బ్రదర్. మీ సహాయం నాకు కొంచెం ఇవ్వండి అన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను నా దగ్గర నుంచి అందించాల్సిన ప్రతి సాయం కూడా మీకు అందిస్తాను. ఓకేనా? మీరేం చేయాలంటే జాబ్ అనేది కొట్టాలి. మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవాలి. అది ఒక రోజులో పోయేది కాదు, 2 రోజుల్లో పోయేది కాదు, తరతరానికి నిలిచేది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మీకు ఇంపార్టెంటు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని మీరు షూట్ చేయాలి. మీకు ఇది లాస్ట్ అటెంప్ట్.
దీన్ని షూట్ చేయలేదనుకో కరెక్ట్గా, ఖచ్చితంగా దీని నుంచి మీకు ఇంకెప్పటికీ షూట్ చేసే అవకాశం లేదనుకోండి, దీన్ని కాల్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది షూట్ చేయకపోతే నీకు చాలా నష్టం వస్తుంది. దాదాపు ఒక 25 కోట్లు అనుకోండి, 25 కోట్లు. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరనంటే మీరే. ఖచ్చితంగా దీన్ని కొట్టాలి. మీరు కొడితే మీకేమవుతుందంటే 100 కోట్లు ఇస్తారన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరేం చేస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇది నేను కొట్టగలను. అదేవిధంగా మీకు ఇది ఏమవుతుందంటే లాస్ట్ అటెంప్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడాలి, వేరే దారి అనేది లేదు. కాబట్టి ఎవరైతే మాకు మీకేమైనా డౌట్స్ ఉన్నా అంటే ప్రిపేర్ అభ్యర్థులు నేనేమంటలేదు, వాళ్ళ ఇష్టం అది. ఎవరైతే మాకు ప్రాపర్ గైడెన్స్ లేదు బ్రదర్ అని అనుకుంటారో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకునేటోళ్ళు, లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నోళ్ళు, వాళ్ళ గురించి అయితే మీకు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వండి, లేకపోతే అది మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కష్టపడండి, ఎట్లయినా సరే జాబ్ అనేది మీకు ఇంపార్టెంటు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.